హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్. వీధిలోకి ఆకుకూరల అబ్బాయి వస్తే 10 రూపాయలు తోటకూర తీసుకున్నానండి. 3 కట్టలు ఇచ్చారు. ఇది జనరల్లీ నేను కూర చేద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా తోటకూర పకోడీ వేయాల్సి వచ్చింది. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఆకుకూరని శుభ్రంగా ఏరేసుకున్నాను. కాడలన్నీ కూడా ఒక వేరేగా తీసుకున్నాను. అది కాడలతో పులుసు పెట్టాను. తోటకూర కాడల పులుసు చాలా బాగుంటుంది, మెంతులు అవన్నీ వేసుకొని. అదేవిధంగా చూస్తున్నారు కదా, ఆకంతా ఇలా తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఇప్పుడు కడిగేసుకున్నాను అనమాట. కడిగిన తర్వాత ఆకు మరీ చిన్నగా కాదు, అలానే మరీ పెద్దగా కాదండి, మీడియం సైజులో తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక అమందస్తా తీసుకొని దాంట్లో నేను చూపిస్తున్నాను చూడండి. నేను చిన్నవి తీసుకున్నాను, వెల్లుల్లి దెబ్బలు ఒక 12, మీరైతే 6, పెద్దవైతే 6 తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ మూడింటిని, జీలకర్ర, పచ్చిమిర్చి, అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు శుభ్రంగా కచ్చా పచ్చాగా దంచాలండి. మనకి ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ పకోడీకి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా రెడీ చేసుకోవాలి. తోటకూరని ఇలా కట్ చేసి పెట్టుకోండి మీడియంగాను. నెక్స్ట్ శనగపిండి అంతా పడదు, నేను జస్ట్ తీసుకున్నాను. బియ్యపిండి 4 స్పూన్లు, శనగపిండి 2.5 స్పూన్లు పడుతుంది. నెక్స్ట్ అమందస్తలో దంచుకున్నాం కదా పేస్ట్, అది. నెక్స్ట్ సరిపడ ఉప్పు, కొంచెం వాము, 1 స్పూన్ ఉంటుంది వాము, అదేవిధంగా 1.5 స్పూన్ కారం. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుందాము. ఈలోపు పొయ్యి మీద మూకుడు పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాము. ఎందుకంటే ఈ వేడి ఆయిల్ మనం పిండి కలిపేటప్పుడు మనకి కావాలి. సో అందుకే కడాయి పెట్టేసి పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టి వేడి చేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కావాల్సిన తోటకూర తీసుకున్నాను. అదేవిధంగా మనం దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర, అదంతా పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ కారం, నెక్స్ట్ శనగపిండి చూడండి 1, 2, ఫస్ట్ 2 స్పూన్లు వేసుకుందాము. నెక్స్ట్ బియ్యం 4 స్పూన్లు వేసుకోవాలి. 1, 2, 3, 4 స్పూన్లు వేసాను. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్. నెక్స్ట్ వాము ఏంటంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వటం కోసం అని చెప్పి చేతిలో బాగా నలిపి అప్పుడు వేసి కలపండి. ముందు నీళ్ళు అసలు ఏమీ వేయొద్దు, ఓకేనా? ఆకులో ఉన్న వాటర్తో సరిపోతుంది. ఇప్పుడు వేడి ఆయిల్, మనం చెప్పాను కదా, వేడి ఆయిల్ వేసి నాకు ఇంకొంచెం శనగపిండి పడుతుంది. సో స్పూన్ శనగపిండి ఎక్స్ట్రా వేసి స్పూన్తో కలపండి. వేడి ఆయిల్ వేసాం కదా, చేయి కాలుతుంది. సో ఇప్పుడు నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు కొంచెం వాటర్ పడుతుంది, కొంచెమేనండి, చేతితో చిలకరించాలి మనం. వాటర్ ఎక్కువ పడదు మళ్ళీని. నాకు తెలిసి ఒక 2 స్పూన్లు వాటర్ పడుతుంది నాకు ఈ పిండి కలపడానికి. చూసుకొని జాగ్రత్త, ఎందుకంటే ఆకుకూరలో కూడా మనకి తేమ ఉంటుంది కదా, అది రిలీజ్ అవుతుంది మనం కలిపినప్పటికీ. చూసారా? సో ఇంకొంచెం వాటర్ కలుపుతుంది, అందుకే అలా చిలకరించాను నేను. ఇప్పుడు మనకి ఉండ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి, పట్టుకుంటే మనకి ఉండలాగా తగులుతుంది. చూసారా? ఇలా సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ వేడైపోయింది. సో ఇంకా పకోడీ ఇలా వేసేసుకుందాము. జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ పెద్ద మంట వద్దు, అలానే మరీ చిన్న మంట కూడా వద్దు, ఎందుకంటే లోపల పిండి కూడా ఉడకాలి కదా. సో అందుకని జాగ్రత్తగా నెమ్మదిగా వేసుకొని పకోడీలా కాల్చండి. అయితే ఫస్ట్ మనకి మరీ గోల్డెన్ బ్రౌన్ రావనవసరం లేదు, జస్ట్ లైట్ కలర్ చేంజ్ అవ్వగానే మనకి తెలిసిపోతుంది. అప్పుడు మాత్రం పక్కకు తీసి పెట్టేయాలి మొత్తం. సో పక్క తీసి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో వాయి కూడా వేస్తాం కదా, ఇంకో వాయి వేసిన తర్వాత అది కూడా లైట్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేయాలి. ఇప్పుడు చూసాను కదా, ఇది ఫస్ట్ వాయి నేను తీసి పక్కన పెట్టేశాను. సో రెండో వాయి కూడా అలా వేసేసుకుంటున్నాను. చూసారా? ఇలా అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఈ 2 వాయిలు, నాకు 2 వాయిలు అయ్యింది. సో ఈ 2 వాయిలు మళ్ళీ పొయ్యి మీదన సేమ్ ఆయిల్లో వేసి మళ్ళీ ఇప్పుడు క్రిస్పీగా, ఇప్పుడు లోపల కూడా ఇంకా బాగా కాలుతుంది. మనకి బయట పకోడీ వాడి టెక్స్చర్ చూపిస్తారు కదా, సేమ్ అలానే వస్తుంది, క్రంచీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారా? అది మాత్రం రెండోసారి వేసి ఆయిల్లో వేసినప్పుడు మాత్రం చిన్న మంట మీద వేపుకోండి, ఓకేనా? సో వేడి వేడి పకోడీ రెడీ. అది కూడా తోటకూర పకోడీ. ఇది చేయటానికి రీజన్ ఏంటి, పిల్లలు తోటకూర తిన్నన్నారు, అందుకు వాళ్ళ కోసం వెరైటీగా ఇలా చేయాల్సి వచ్చింది. దీంతోపాటు వాళ్ళకి గుడ్డు కూర కూడా వేసాను అనుకోండి బాక్స్లోకి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటాను.